హాయ్ హలో అందరికీ. ఇవాళ క్లాస్లో మనం సూపర్ పొజిషన్ థియరం గురించి తెలుసుకుందాం. సూపర్ పొజిషన్ థియరం తెలుసుకునే ముందు ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఇన్ ఏ నెట్వర్క్ ఆఫ్ లీనియర్ రెసిస్టెన్సెస్ కంటైనింగ్ మోర్ దాన్ వన్ generator or source of EMF, the current which flows at any point is the sum of all the currents which would flow at that point if each generator or source were considered separately and all the other generators replaced for the time being by resistances equal to their internal resistances. మీకు ఇలా స్టేట్మెంట్ చదివితే టఫ్గా అనిపించవచ్చు, కానీ సూపర్ పొజిషన్ థియరం అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు చాలా ఈజీగా గుర్తుంటుంది. సో నేను ఒక ఎగ్జాంపుల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, చూడండి. క్యాలిక్యులేట్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద 6 ohms రెసిస్టర్ అని మనల్ని అడిగారు. సో అడిగిన దాంట్లో ఇది ప్రాబ్లం అనమాట, ఇచ్చిన ప్రాబ్లము. ఈ ప్రాబ్లం నుంచి మన స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే, మీకు సర్క్యూట్ని డెవలప్ చేసేటప్పుడు వాళ్ళు ఎన్ని సోర్సులు ఇచ్చారు. సో మీకు ఇచ్చిన సర్క్యూట్లో చూడండి, 2 సోర్సెస్ ఇచ్చారు. సో ఈ 2 సోర్సెస్ని మీరు గుర్తుపెట్టుకోండి. 2 సోర్సెస్ని గుర్తుపెట్టుకోండి. ఈ 2 సోర్సెస్లో 6 volts వోల్టేజ్ సోర్స్ ఒకటి ఉంది, 12 volts సోర్స్ ఒకటి ఉంది. ఈ రెండింటిని ఇండివిడ్యువల్గా కన్సిడర్ చేసి ఈ 6 ohms రెసిస్టర్లో కరెంట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి మీరు. ఇది ప్రాబ్లం సాల్వ్ చేసే పద్ధతి. సో ఇది చేయడానికి అకార్డింగ్ టు సూపర్ పొజిషన్ థియరం ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక రెసిస్టర్లో కరెంట్ని మీరు క్యాలిక్యులేట్ చేయవలసి వస్తే ఈ రెసిస్టర్లో ఈ సోర్స్ వలన ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అండ్ ఈ సోర్స్ వలన ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అనేది ఇండివిడ్యువల్గా క్యాలిక్యులేట్ చేయండి అన్నారు. సో అలా ఇండివిడ్యువల్గా క్యాలిక్యులేట్ చేయవలసి వచ్చినప్పుడు మనం ఇక్కడ ఉన్న సోర్సెస్ని రీప్లేస్ చేయాలి. అంటే చూడండి, ఇప్పుడు డయాగ్రామ్, ఈ బి డయాగ్రామ్ చూడండి, ఇది ప్రాబ్లం ఇచ్చారు, ఇది సొల్యూషన్ అనమాట. సొల్యూషన్లో మనం ఏం చేసామంటే, ఇక్కడికి మీరు డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేస్తారు అని అంటే, ఈ పార్ట్. సో ఈ 1 ohm అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే 12 volts యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనమాట. అంటే ఇక్కడ వోల్టేజ్ సోర్స్ అనేది తీసేసి డైరెక్ట్గా 1 ohm అనేది పెట్టి ఒక డయాగ్రాము. తర్వాత ఈ 12 voltsని కన్సిడర్ చేసినప్పుడు 6 voltsని 0.5 ohmsతో రిప్రజెంట్ చేస్తూ ఈ డయాగ్రామ్ చూడండి. ఇది ప్రాబ్లము, ఇది సొల్యూషన్ పార్ట్ 1, పార్ట్ 2 అనమాట. ఈ డయాగ్రామ్స్ స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోండి, ప్రాబ్లము సాల్వ్ చేయండి, మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఇక్కడ ఉన్న కరెంట్ డైరెక్షన్కి ఉన్న నేమ్స్ ఏంటనేది మీరు I1, I2, I అనేది ఏమీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఇక్కడ ఏంటంటే సింపుల్గా మనకు అర్థం కావడం కోసం మనం ఏమనుకున్నామంటే, వోల్టేజ్ సోర్స్ 1 అనుకుంటే ఇక్కడి నుంచి వచ్చిన కరెంట్ I1, ఇటు నుంచి వచ్చిన కరెంట్ I2, ఈ రెండు కలిపి దీంట్లోకి వెళ్తున్నాయి కాబట్టి ఆల్రెడీ మనం KCL కంప్లీట్ చేసాం కాబట్టి సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్ అని మనకు తెలుసు కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 అనమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, I1, I2 ఎవరి దారిన వాళ్ళు 6 voltsకి 12 voltsకి ట్రావెల్ చేస్తున్నారు. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ సొల్యూషన్లో పార్ట్ 1 ఏంటి, 6 volts 0.5 ohms తీసుకుని ఈ ప్రాబ్లమ్ని మనం 2.5 ohms 6 ohms యాజ్ ఇట్ ఈస్గా 2 ohms 1 ohm యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేసాం. పార్ట్ 2లోకి వచ్చేసరికి 12 voltsని కన్సిడర్ చేసినప్పుడు ఇక్కడ 6 volts ప్లేస్లో 0.5 ohms అనేది ప్లేస్ చేసాం. తర్వాత ఇక్కడ ఫస్ట్ పార్ట్ 1లో సొల్యూషన్లో 6 volts 0.5, 2.5, 6 అండ్ 2 ohms 1 ohm. ఇది మనకున్న సర్క్యూట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, 6 ohmsలో కరెంట్ ఎంత అండ్ ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది క్యాలిక్యులేట్ చేయాలి. దానికోసం నేను ఏం చేశానంటే, ఈ 2 ohms 1 ohm సిరీస్లో ఉన్నాయని మనం ఎలా చెప్తాం, సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది అండ్ టెర్మినల్స్ కరెక్ట్గా కనెక్ట్ చేసి ఉన్నాయి అంటే ఇక్కడ వచ్చిన కరెంట్ మొత్తం 2 ohmsలోకి నుంచి 1 ohmలోకే వెళ్తుంది కాబట్టి ఈ రెండు సిరీస్ అని చెప్పొచ్చు, నో డౌట్ అనమాట. సో 2 + 1 అనమాట. 2 + 1 అంటే 3 ohms అనమాట. సో ఇది 3 ohms. ఓకే, అండ్ ఇప్పుడు 3 ohms నేను ఏం చేశాను, ఈ రెండింటిని కంబైన్ చేస్తూ ఈ డయాగ్రామ్ డ్రా చేశాను. సో ఇప్పుడు మామూలుగా చూడండి, 6 volts అలాగే ఉంది, 0.5 ohms ఇక్కడే ఉంటుంది, 2.5 ఉంది, 6 ఉంది, 2 + 1 అనేది 3 అని డ్రా చేసాం. ఇప్పుడు ఈ సర్క్యూట్ని సింప్లిఫై చేయడం కోసం ఇక్కడ మనం ఏం చేసాం, 6 × 3/6 + 3 6 ohms 3 ohms ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి
6 ఇంటూ 3/6 ప్లస్ 3 R1 R2 బై R1 ప్లస్ R2 చేస్తే 6 ఇంటూ 3 అంటే 18 డివైడెడ్ బై 6 ప్లస్ 3 అంటే 9. 18/9 2 ohms అనేది వచ్చిందనమాట. అంటే ఈ రెండింటిని కంబైన్ చేస్తే వచ్చిన రెసిస్టెన్స్ తాలూకా డయాగ్రామ్ని ఈ రెసిస్టర్తో రిప్రజెంట్ చేశానమాట. ఓకేనండి. ఇప్పుడు 2.5 ohms ఇలాగే ఉంది, 6 volts అలాగే ఉంది, 6 volts దగ్గర 0.5 ohms ఉంది, అది కూడా మర్చిపోమాకండి. ఇక్కడికి వచ్చేసరికి ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి సో 2.52 సిరీస్లో ఉన్నాయి కాబట్టి రెండు ప్లస్ చేస్తే 4.5 వచ్చింది. ఈ 0.5 అనేది ఏంటి? ఈ వాల్యూ. సో టోటల్గా వాల్యూ ఎంత అంటే 5 ohms అనమాట. అంటే దిస్ వన్. ఉన్న సోర్స్ ఎంత? 6 volts. అది ఇది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? I ఈజ్ ఈక్వల్ టు V బై ఆర్. I ఈజ్ ఈక్వల్ టు V బై ఆర్. సో 6 volts 5 ohms. V బై ఆర్ చేస్తే 1.2 amperes. దిస్ వన్ ఈజ్ టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద సర్క్యూట్ బై యూజింగ్ 6 volts. ఓకేనా అండి? ఇప్పుడు మనకి దీంట్లో కరెంటు 1.2 amperes అని చెప్పి వచ్చిందనమాట. సో 1.2 amperes కరెంట్ తెలిసిన తర్వాత ఇది టోటల్ కరెంట్ అనమాట 6 volts వలన. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ 6 ohmsలో కరెంట్ ఎంత తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అని అంటే ఇక్కడ 1.2 అన్నప్పుడు ఇందులో కూడా 1.2నే వెళ్తుంది. కానీ ఇక్కడ 1.2 వచ్చినప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది అనేది కరెంట్ డివిజన్ రూల్ చెయ్యాలి. కరెంట్ డివిజన్ రూల్ చూడండి. ఇక్కడ కరెంట్ త్రూ 6 ohms రెసిస్టర్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ రెసిస్టర్ అంటే ఇక్కడ వరకు ఉన్న కరెంట్ తెలుసు. టోటల్ కరెంట్ అప్ టు ఇక్కడ వరకు వచ్చిన కరెంట్ 1.2 ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్. మీకు 6 ohmsలో కావాలి అని అంటే దీనికి ఆపోజిట్లో ఎవరున్నారు? 3. టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ 3 డివైడెడ్ బై సమ్ ఆఫ్ 2 రెసిస్టర్స్ అంటే 6, 3 అనమాట. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే మీకు 0.4 amperes వచ్చింది. ఇది ఎక్కడ కరెంటు? ఇది చూడండి, ఇక్కడ నేను రాశాను 0.4 amperes. ఆటోమేటిక్గా మీకు టోటల్ కరెంట్ 1.2లో నుంచి 0.4 ఇటు వెళ్ళిపోతే ఇక్కడ 0.8 వస్తుంది అనేది ఇంకా మళ్ళీ ఫార్ములా కరెంట్ డివిజన్ రూల్ వేయక్కర్లేదు. ఒకవేళ వేసినా కూడా మీకు సేమ్ ఆన్సరే వస్తుంది. ఒకవేళ మీరు ట్రై చేయాలంటే చూడండి, ఇక్కడ కరెంట్ త్రూ 3 ohms రెసిస్టర్ అని మీకు కావాలి అని అంటే 1.2 ఇంటూ 6 బై దీంట్లో కావాలి కదా, దీనికి ఆపోజిట్ ఇది అనమాట. 1.2 ఇంటూ 6 బై సేమ్ 3 + 6 అంటే 9 అనమాట. ఆటోమేటిక్గా 7.2 ఇంటూ 7.2 డివైడెడ్ బై 9 అవుతుంది. సో 0.8 వస్తుంది. ఓకేనండి, చూడండి ఇక్కడ రాస్తాను. కరెంట్ త్రూ 3 ohms రెసిస్టర్ ఈజ్ ఈక్వల్ టు 1.2 ఇంటూ 6 డివైడెడ్ బై 3 + 6 ఎంతండి? 3 + 6. ఇది 1.2 ఇంటూ 6 అంటే 7.2 అవుతుంది. 6 12 72 7.2 అవుతుంది బై 9 0.8. మీరు అలా చేసినా ఇదే ఆన్సర్ వస్తుంది. లేదు ఇక్కడ ఆల్రెడీ 1.2లో 0.4 ఇటు వెళ్తుంది కాబట్టి రిమైనింగ్ కరెంట్ ఇటు వస్తుంది అని అలా చేసినా కూడా 0.8 వస్తుంది. మీరు ఎలాగా సాల్వ్ చేసినా ఆన్సర్స్ సేమ్ వస్తాయి. సర్క్యూట్స్లో జాగ్రత్తగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు 6 ohmsలో 0.4 amperes అనే కరెంటు వచ్చింది. ఎవరి వలన? 6 volts వలన. ఇక్కడికి ఇది పార్ట్ 1 కంప్లీట్ అయింది. పార్ట్ 2లో ఇక్కడ 12 volts వస్తుంది. అది మీరు సింప్లిఫై చేద్దాం. ఓకే, చూడండి. ఇందులో మనం 12 volts సోర్స్ని కన్సిడర్ చేసాము. అప్పుడు ఇక్కడ ఆల్రెడీ 6 volts ఉన్న దగ్గర ఏమైంది? ఆ 6 voltsకి సంబంధించిన ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0.5 ohmsతో దాన్ని రీప్లేస్ చేసేసాం. ఇప్పుడు సింప్లిఫై చేసాం. చూడండి, కరెంట్ ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు కొంత ఫ్లో అవుతుంది. సో ఇలా వచ్చిన కరెంట్ మొత్తం ఇలా వెళ్తుంది కాబట్టి 2.5 ohmsలో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో 0.5 ohmsలో కూడా అదే కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి ఈ రెండు సిరీస్ అని చెప్పొచ్చు. 2.5 + 0.5 చేస్తే వచ్చిన 3 ohms ఇక్కడే రాసాము.
ఇక్కడ 6 ohms అలాగే ఉంది. అలాగే ఇక్కడ 2 ohms అలాగే ఉంది. ఇప్పుడు చూడండి సేమ్ 3 ohms 6 ohms మళ్ళీ ప్యారలల్. 3 into 6/3 plus 6 అంటే 18/9. ఇక్కడ 2 ohms తో రిప్రజెంట్ చేశాను. ఈ రెండు రెసిస్టర్స్ ని రీప్లేస్ చేస్తూ ఈ డయాగ్రామ్ డ్రా చేశాను. ఇప్పుడు ఇక్కడ 2 ohms ఉంది, ఇక్కడ 2 ohms ఉంది, ఇక్కడ 12 volts తాలూకా ఎంత ఉందండి 1 ohm ఉందన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది 2 + 2 + 1 ఇది టోటల్ రెసిస్టెన్స్. ఇప్పుడు టోటల్గా మీకు 5 ఈ మూడు కలిపితే 5 ohms రెసిస్టెన్స్ టోటల్ సర్క్యూట్ రెసిస్టెన్స్ అయితే టోటల్ సర్క్యూట్ వోల్టేజ్ ఇక్కడ ఉన్న దాంట్లో 12 volts. సో I = V/R కాబట్టి 12/5 అన్నమాట. 12/5 అంటే ఎంత 2.4 amperes. ఇప్పుడు మీకు ఇక్కడ 2.4 amperes అని వచ్చింది. కానీ మనకి 6 ohmsలో ఎంత వెళ్తుందో తెలియాలి అంటే మీకు ఇక్కడి నుంచి ఫ్లో అవుతున్న కరెంట్ ఇక్కడ వరకు వచ్చేది 2.4 అని తెలుసు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటెంత వెళ్తుంది అనే దానికోసం మళ్ళీ కరెంట్ డివిజన్ రూల్ వేయాలి. కరెంట్ డివిజన్ రూల్ ఏం చెప్తుంది, అక్కడ వరకు వచ్చిన టోటల్ కరెంటు ఇంటూ మీకు 6లో కావాలి కదా, 6కి ఆపోజిట్లో ఎవరున్నారు, రెండు ప్యారలల్లో ఉన్నప్పుడు కరెంట్ డివిజన్ రూల్ వేసినప్పుడు 6 ohmsకి ప్యారలల్లో 3 ఉంది కాబట్టి టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ బై సమ్ ఆఫ్ 2 రెసిస్టర్స్ 2.4 into 3/3 + 6 అప్పుడు మీకు ఆన్సర్ 0.8 వచ్చింది. ఇందులో కరెంటు 0.8 వచ్చిందనమాట. ఓకేనా అండి. ఆటోమేటిక్గా మనకున్న 2.4లోంచి 0.8 ఇటు వెళ్తే రిమైనింగ్ 1.6 ఇటు వెళ్తుంది. కానీ మనకు కావాల్సింది ఈ కరెంటే. సో కరెంట్ డైరెక్షన్ కూడా కావాలండి మనకి. ఈ కరెంట్ డైరెక్షన్ కూడా ఇంపార్టెంట్. ఓకేనండి. సో ఇప్పుడు మనం రెండు సోర్సుల వలన 6 ohms రెసిస్టర్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అండ్ ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది కూడా చూసేసాం. కాబట్టి నెక్స్ట్ దాంట్లో మనం రెండు డైరెక్షన్లు ఇక్కడ రిప్రజెంట్ చేసాం. 0.4 ఒకటి డౌన్వర్డ్ అంటే ఏ నుంచి బికి, 0.8 ఏ నుంచి బికి, అంటే రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత కరెంట్ వస్తుందో అదే మీ టోటల్ కరెంట్ త్రూ 6 ohms రెసిస్టర్. అంటే సూపర్ పొజిషన్ థియరంలో ఏం చెప్తుంది చూడండి, ఇది ఇచ్చిన ప్రాబ్లము, దీనికి పార్ట్ 1 డయాగ్రామ్ ఇది. ఓకేనా అండి. పార్ట్ 1 ఇది పార్ట్ 2. సో మీకు ఈజీగా స్క్రీన్ మీద కనపడడం కోసం అన్నీ కూడా ఒక చోటే పెట్టాను అనమాట. ఈజీగా మీరు కావాలంటే స్క్రీన్ షాట్ చేసి ఈ సొల్యూషన్ కూడా మీరు చూసుకోవచ్చు. ఓకేనా అండి. రైట్. ఇప్పుడు మనం ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.